ఇక నగరం నలువైపులా హైడ్రా ఆపరేషన్లు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆక్రమణదారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తూ ప్రభుత్వ భూములను చెరువులను కాపాడటమే లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతోంది. తాజాగా ఐటీ కారిడార్కు అత్యంత సమీపంలో ఉన్న మంచిరేవులలో ఏకంగా 8 ఎకరాలకు పైగా ఉన్న నాగిరెడ్డి కుంటను కబ్జాదారుల కోరల నుంచి హైడ్రా విముక్తి చేసింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్. ఎస్, హైడ్రా ఇవాళ భారీ ఆపరేషన్స్ చేపట్టింది. ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాలంటే నగరంకి 3 వైపులా కూడా ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలపైన హైడ్రా ఉక్కుపాదం మోపింది. మంచిరేవుల, దాంతోపాటు బౌరంపేట్, ఇటువైపు గమనిస్తే మనము ఔషాపూర్, ఈ 3 చోట్ల కూడా భారీగా అక్రమ నిర్మాణాలు వెలిచాయి. అవన్నిటి కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేసింది. ముఖ్యంగా మనం మొదటగా గమనిస్తే నాగిరెడ్డి కుంట, మంచిరేవుల దగ్గర ఉన్నటువంటి నాగిరెడ్డి కుంటలో మొత్తం చెరువుని మాయం చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపుగా 8.24 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ చెరువుకి సంబంధించి మొత్తం అక్రమ నిర్మాణాలు వేసేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం చెరువును కూడా మాయం చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో దానిపైన పూర్తి వివరాలు సేకరించి అక్కడ వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించామనేది ప్రధానంగా హైడ్రా చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. అది కాకుండా ఇవాళ మైసమ్మగూడ ఆ పరిసర ప్రాంతాల్లో మెయిన్ రోడ్డు మీద పూర్తి స్థాయిలో రోడ్ని ఆక్రమించి 2 వైపులా కూడా అక్రమంగా నిర్మాణాలు వేశారు. టెంపరీ నిర్మాణాలు అవన్నిటి కూడా తొలగించామనేది ప్రధానంగా హైడ్రా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాదాపుగా 150 ఫీట్లు ఉన్నటువంటి రోడ్డు పూర్తి స్థాయిలో 60 లేదా 70 ఫీట్లకు కుచించుకుపోయింది. అంత పెద్ద మొత్తంలో ఆ రోడ్డుని ఆక్రమించారు. సో అక్కడ వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించి ట్రాఫిక్ లేకుండా ఇక మీదట ఉండే విధంగా మేము హైడ్రా ప్రయత్నం చేసిందనేది ప్రధానంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అట్లే కాకుండా మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి గట్కేసర్ మండలం ఔషాపూర్లో దాదాపుగా 1440 గజాలకు సంబంధించినటువంటి పార్క్ స్థలాన్ని పూర్తి స్థాయిలో కాపాడేటువంటి ప్రయత్నం చేస్తాం. అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 60 ఎకరాలకు సంబంధించినటువంటి చెరువు లేఅవుట్ వేశారు. సో అది ఆ లేఅవుట్ని చెరువులోకి వెళ్ళి చెరువుని కూడా కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ చెరువుని దాదాపుగా 1440 గజాలకు సంబంధించిన అక్కడ పార్క్ ఉంది, ఆ పార్క్ను కూడా కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలు కూడా తొలగించాము. సో గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రతి టాస్క్ని, ప్రకృతిని కాపాడేటువంటి ప్రయత్నం, ప్రజల ఆస్తిని కాపాడేటువంటి ప్రయత్నం, చెరువులు, నాలాలు, కుంటలను ప్రధానంగా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రధానమైనటువంటి మెయిన్ రోడ్ల మీద ఏవైతే అక్రమ నిర్మాణాలు వస్తున్నాయో దానిపైన కూడా ఉక్కుపాదం మోపుతున్నాం అనేది హైడ్రా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రతి సోమవారము ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్నటువంటి ప్రజావాణిలో వచ్చినటువంటి ఫిర్యాదులను బేస్ చేసుకొని గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేస్తున్నారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని విచారణ చేసి అది నిజంగా అక్రమం అని తేలితే అక్రమ నిర్మాణాలన్నింటి కూడా హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. యశశ్రవణ్, అటు మంచిరేవులలో ఏకంగా 8 ఎకరాలకు పైగా ఉన్న అటు నాగిరెడ్డి కుంటను కూడా కబ్జాదారుల నుంచి విముక్తి చేయడం అయితే జరిగింది. మరి ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వారిపైన కేసులు నమోదు చేయడం కానీ ఏదైనా జరుగుతోందా? వారిపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పడినప్పటికీ ఆ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడానికి కొంత లీగల్గా ఇబ్బందులు వస్తున్నాయి. సో అప్పటి వరకు ఏ పరిధిలో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఫర్ ఎగ్జాంపుల్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైనా అక్రమ నిర్మాణం వస్తే ఆ అక్రమ నిర్మాణం తొలగించిన తర్వాత ఆ అక్రమ నిర్మాణం ఎవరైతే చేపడుతున్నారో వారి మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో హైడ్రా తరఫున ఫిర్యాదు చేస్తున్నారు. సో ఆ కేసు అక్కడ నమోదు చేస్తున్నారు. అట్లాగే ఇవాళ మంచిరేవులో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలపైన హైడ్రా ఉక్కుపాదం మోపింది. అక్కడ చెరువుని కాపాడేటువంటి ప్రయత్నం చేసింది. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో హైడ్రా అధికారులు ఫిర్యాదు చేశారు. వాళ్ళు కేసు కూడా నమోదు చేయబోతున్నారు అనేది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో ఇప్పటి వరకు ఈ విధంగా దాదాపుగా 100కు పైగా కేసులు నమోదైనట్లు హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు ఆఫ్ ద రికార్డులో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు దాదాపుగా 80,000 కోట్లకు పైగా విలువగల ఆస్తులను హైడ్రా కాపాడింది అనేది హైడ్రా అధికారులు చెప్తూ వస్తున్నారు. సో ఇన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి భూములు కాపాడేటువంటి ప్రయత్నం చేశారు కదా. సో ఎన్ని కేసులు నమోదు చేశారు? అక్రమ నిర్మాణాలపైన రాబోయే రోజుల్లో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపట్టాలన్నా భయపడే విధంగా హైడ్రా ఏం చర్యలు తీసుకుంటుందో మనం హైడ్రా కమిషనర్తో మాట్లాడితే అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళపైన వాళ్ళకి సంబంధించినటువంటి ఆ నిర్మాణం కూల్చివేయడంతో పాటు వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేస్తున్నాం. స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో హైడ్రాని నేరుగా ఫిర్యాదు చేస్తుంది. అక్కడ కేసు నమోదు చేసే విధంగా అడుగులు వేస్తున్నాము. దాంతోపాటు ప్రభుత్వ అధికారులు ఎవరైనా దాని వెనుకల ఉంటే వాళ్ళ మీద కూడా సర్వీస్ పరంగా యాక్షన్ తీసుకోవాలి అని ప్రభుత్వానికి కూడా సిఫారసు చేస్తున్నాం అనేది
హైడ్రా అధికారులు చెప్తున్నారు. శ్రవణ్, ఈ మధ్య కాలంలో హైడ్రా ఏర్పడినప్పటి నుంచి కూడా ఎన్నో కబ్జాదారుల చేతుల్లో ఉన్నవంటి భూములను అదేవిధంగా కుంటలను కూడా గవర్నమెంట్ తన ఆధీనంలోకి తీసుకోవడం అయితే జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వారు ఇన్ని సంవత్సరాలుగా ఎంతో లబ్ధి పొందిన సందర్భాలు ఉంటాయి. మరి గవర్నమెంట్ కి లాసే కదా, అటువంటి వారిపైన వారి నుంచి ఏదైనా మళ్ళీ వారు ఏదైతే లబ్ధి పొందారో అవన్నీ కూడా రికవర్ చేసే అవకాశాలు ఏదైనా ఉంటాయా? ఆ కోణంలో ఏమైనా ఆలోచిస్తున్నారా? అంటే లీగల్గా దానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్, అంటే ఇప్పుడు ఒక ప్రధాన ఆదాయ వనరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెరువు పక్కన పెద్ద స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేసినా లేదా చెరువుని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఆ అక్రమ నిర్మాణాలు తొలగించడానికి అనేక సంవత్సరాల నుంచి ఇరిగేషన్ శాఖ, వాటర్ బోర్డు కావచ్చు, లేదా జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, ఇట్లా అన్ని శాఖల చుట్టూ తిరిగి ప్రజలు అలసిపోయారు. ఫైనల్గా హైడ్రా ఇప్పుడు ఇటీవల అందుబాటులోకి రావడంతో హైడ్రాకి వెళ్ళి ఫిర్యాదు చేస్తే దానిపైన వెంటనే యాక్షన్ ఉంటుందని ప్రజలకు ఒక నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు, ప్రకృతిని కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. సో రాబోయే రోజుల్లో ఎవరైతే కబ్జా చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే, వాళ్ళ నుంచి ఏ విధంగా ఇతర అంటే ఇన్ని రోజులు ఏ విధంగా లాభపడ్డారో దాన్ని ఏ విధంగా రాబట్టాలనేటువంటి అంశాలపైన కూడా అధికారులు దృష్టి సాధించారు. కానీ లీగల్గా కొన్ని ఇబ్బందులు రావచ్చని గమనించి దానిపై అటువైపు వెళ్లకుండా వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులు కాపాడడం, ఏదైతే పెద్ద మొత్తంలో మనకి రీసెంట్గా గమనిస్తే ఒక 1300 కోట్లు, 1400 కోట్లు, 1600 కోట్లకు సంబంధించినటువంటి విలువ గల భూములు ఏవైతే కాపాడారో ఆ భూముల్లో ప్రభుత్వానికి సంబంధించి పిల్లల కోసము ప్రత్యేకంగా ఒక ప్లే గ్రౌండ్ నిర్మించడము, ఇల్లు లేని వారి కోసం ఇల్లులు నిర్మించడం, ఈ విధంగా గవర్నమెంట్ అక్కడ ఇనిషియేటివ్ తీసుకుంటుంది. ఆ ప్లేస్ని ఆ విధంగా ఉపయోగించుకునేందుకు హైడ్రా సూచనలు చేయడంతో ప్రభుత్వం కూడా ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది. సో హైడ్రా చేపట్టినటువంటి ప్రతి ఆపరేషన్కి సంబంధించి ఎక్కడైతే పెద్ద మొత్తంలో స్థలం ఉంటుందో అక్కడ పేదల కోసం ఇల్లు నిర్మిస్తే పేదలకు, ఇల్లు లేని వారికి ఇల్లు దొరుకుతుంది. గ్రౌండ్ నిర్మిస్తే పిల్లలు ఆడుకోవడం కోసం గ్రౌండ్ అందుబాటులోకి వస్తుంది. ఈ విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. సో కబ్జా చేసినటువంటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతూ వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తూ ఆ స్థలాన్ని అయితే పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాలు అంటే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో మంచిరేవుల, ఔషాపూర్తో పాటు ఇటువైపున పూర్తి స్థాయిలో మూడు చోట్ల కూడా హైడ్రా ఆపరేషన్ చేపట్టి పెద్ద మొత్తంలో ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకుంది. రైట్, థాంక్యూ శ్రవణ్, థాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. అటు ప్రభుత్వ భూములను, చెరువులను కాపాడటమే లక్ష్యంగా హైడ్రా దూసుకుపోతోంది. తాజాగా ఇటు ఐటీ క్యారిడార్ కు అత్యంత సమీపంలో ఉన్న మంచిరెవులలో ఏకంగా 8 ఎకరాలకు పైగా ఉన్న నాగిరెడ్డి కుంటను కబ్జాదారుల కోరల నుంచి హైడ్రా విముక్తి చేసింది.